సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమంటూ ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పు ప్రకారమే కులగణన చేపట్టాలంటూ ఉత్తమ్ ఆ బహిరంగ లేఖలో సీఎం కేసీఆర్ ను కోరారు. సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ రాశారు. బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయం అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారమే కులగణన చేపట్టాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ బహిరంగ లేఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి చారీ సిద్ధంగా ఉన్నారు. చారీ, లేఖలో ప్రధాన అంశాలేంటి? ప్రధానంగా పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం కసరత్తు చేసినటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ ఎన్నికల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మీద కొన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కొద్దిసేపటి క్రితమే డీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ కి ఉత్తరం రాశారు. అయితే డిసెంబర్ 15న తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ ను అప్రజాస్మికంగా ఇచ్చారు కాబట్టి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కూడా గతంలో ఉన్నటువంటి 34% కాకుండా దాన్ని పూర్తిగా తగ్గించినటువంటి నేపథ్యంలో వాటికి బీసీలకు అన్యాయం జరిగింది అనే ఒక డిమాండ్ ని కూడా ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు. గతంలో బీసీ జనాభాను చేపట్టినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ప్రభుత్వం ఒక కులగణన కూడా చేపట్టాలనేది ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. అయితే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి కులాల గణన చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఆధారంగా కేటాయించాలి అనేది కూడా ప్రధానంగా రెండవ డిమాండ్ గా చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ కు సంబంధించి తెచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా ప్రజాస్వామికంగా తీసుకొచ్చారు కాబట్టి వెంటనే వాటిని రద్దు చేయాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ శాతాన్ని తగ్గించడం వల్ల సుమారు 900 గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా పోటీ చేయాల్సినటువంటి అవకాశం కూడా బీసీలు కోల్పోతున్నారనే ఒక ప్రధాన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. దీంతో పాటు బీసీల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి ఆ వర్గీకరణలో ఏ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో ఆ గ్రూప్ వారీగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రధాన డిమాండ్. ఈ రోజు పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం కూడా త్వరలోనే పంచాయతీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఇప్పటికి ఎన్నికలకు సంబంధించి కసరత్తు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇప్పటి వరకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు లోబడి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవడం గతంలో ఉన్నటువంటి నిబంధన మేరకు కొనసాగించాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి. 54% ఉన్నటువంటి బీసీలకి పూర్తి స్థాయిలో 54% ఇవ్వలేకపోయినప్పటికీ గతంలో ఉన్నటువంటి మాదిరిగా 32% రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ప్రధానంగా బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే బీసీలకి రిజర్వేషన్ల వ్యవహారంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కులగణన కూడా వేగవంతంగా చేసి ఏబిసిడి వారీగా విభజించి కూడా చేస్తే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బీసీలో సర్పంచ్లు వార్డు మెంబర్లు అయ్యే వాళ్ళ సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వర్గానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. థ్యాంక్ యూ.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయం అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారమే కులగణన చేపట్టాలంటూ కూడా ఆ లేఖలో కోరారు. బీసీ రిజర్వేషన్స్ ని ఇప్పుడు తగ్గించడం వల్ల దాదాపు 900కు పైగా గ్రామ పంచాయతీల్లో బీసీలు పోటీ చేసే అర్హత కోల్పోతారు. ఇది చాలా అన్యాయం జరుగుతుంది బీసీలకంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ ను ఒక అప్రజాస్వామిక చర్యగా ఆయన పేర్కొంటూ ఈరోజు సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ రాశారు. ఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబు 3వ శ్వేతపత్రం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సంక్షేమంపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు సమస్యల గురించి తెలుసుకున్నారని చంద్రబాబు అన్నారు. అదే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడానికి స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. కేంద్రం ఎలాంటి సాయం చేయకపోయినా రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నేను నేరుగా నా పాదయాత్ర వెళ్ళినప్పుడు చాలా ఇళ్లు చూశాను, పేదవాళ్ల కష్టాలు చూశాను, రైతుల ఇబ్బందులు చూశాను. ఇంకొక పక్కన చాలా అభాగ్యులు, ఒక అనాథల మాదిరిగా వాళ్ళు బాధపడతా ఉంటే మనిషి మాదిరి కాకుండా జీవోత్సవంలాగా బాధపడే సంఘటనలు చూశాను. ఇవన్నీ కూడా నన్ను కలిసి వేసే సంఘటనలు. అవన్నీ స్ఫూర్తి తెచ్చుకొని పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాల గురించి అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఒక కుటుంబంలో 4 అన్నం తిని 2 తినకపోతే తిన్నవారు బాధపడుతూనే ఉంటారు. కానీ అన్నం తిన్నవారు కూడా స్థిమితంగా ఉండలేరు. తిన్నవారి కోసం ఆక్రోశం తిన్నవారిని కదిలించి వేస్తుంది, ఆవేదనకు గురి చేస్తుంది. దేశమైనా సమాజమైనా సేమ్ థింగ్. ఆర్థిక అసమానతలున్నంత వరకు కొంతమంది ఆకలితో బాధపడతా ఉంటే బాగా తిన్నవాడికి కూడా ఆ తృప్తి ఉండదు. ఆ విషయం మనం అందుకనే ఈరోజు ప్రభుత్వం దీన్ని కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ ఏదైతే ఆశించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు చాలా మంది పేదరికాన్ని నిర్మూలించాలి, పేదరికం పోవాలి, పేదలకు అండగా ఉండాలి అని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ రాజకీయ పార్టీలు పోరాడాయి. కానీ దీనికి మూలం సంపద సృష్టించకపోతే పేదరిక నిర్మూలన జరగదు. ఒకవేళ సంపద సృష్టించకుండా పేదరికం పోవాలని స్లోగన్స్ గాని ఆందోళన చేస్తా ఉంటే ఇంకా పేదరికం పెరుగుతుంది తప్ప పేదరికం పోయే పరిస్థితి లేదు. అందుకే మనకుండే వనరులన్నీ, అవి సహజ వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున సంపద సృష్టించగలిగితే సృష్టించిన సంపద అందరికీ అందుబాటులోకి వస్తే పేదరికం పోతుంది. ఇంకొక పక్కన ఎప్పుడైతే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చిన దాన్ని మళ్లీ బడుగు బలహీన వర్గాలకి చేయూతనివ్వడానికి, అనునిత్యం వారిని పైకి తేవడానికి ఉపయోగపడతాయి. అందుకే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు చూస్తే దేశానికే ఒక మోడల్. ఈరోజు నేను ఎక్కడా భయపడలేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు చాలా మంది ఇవ్వలేము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వలేము, ఇవ్వకూడదు అని ఆర్బీఐ చెప్పినా, బ్యాంకులు చెప్పినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినా మనం ముందుకు పోయాం. 24,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క రైతుకు 1,50,000 రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. ఆ రోజు సమస్య క్లియర్గా ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఒక నమ్మకం కలిగించాలి, ఒక హోప్ రావాలి అనే ఉద్దేశంతో మనం చేశాం. దాని ఫలితాలు ఈరోజు రైతు కూడా నిలదొక్కునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అబ్రహాం మాస్లో, ఈయన ఒక ముఖ్య అవసరాలను ఇచ్చిన నీడ్స్ హైరార్కీ గురించి చెప్తాడు. ఇది ఒక అందరూ కూడా ఈ థియరీ ఫాలో అవుతున్నాం.
దాని ప్రకారం మీరు చూస్తే మొట్టమొదటిసారిగా మనిషికి కావాల్సిన తిండి, బట్ట, నీరు. అదే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ₹2 కేజీ బియ్యం, హౌసింగ్, అదే మరిగా చీర, దోవతి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అది అయిన తర్వాత ప్రాథమిక భౌతిక అవసరాల కోసం మొదట తప్పిస్తాడు. ఇలాంటివన్నీ ఇదైన తర్వాత వ్యక్తిగత సామాజిక భద్రత గురించి ఆలోచిస్తాడు. అటు పిమ్మట కుటుంబం, సమాజం ఇలాంటి బంధాల గురించి ఆలోచిస్తాడు. ఇంకొక పక్కన ఇవన్నీ అయిన తర్వాత నేను ఏదో ఒకటి సాధించాలనే ఆలోచన వస్తుంది. అప్పుడే సామాజిక సాధికార వైపు ముందుకు పోయే పరిస్థితి. అంటే 4-5 మనిషి ఆకలితో బాధపడతా ఉంటే నువ్వు సాధికారత మాట్లాడితే అతనికి ఎక్కే పరిస్థితి ఉండదు. దీన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే లైఫ్ సైకిల్ తీసుకొచ్చాం. ప్రధాని మోడీ పర్యటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆయన ఏపీకి ఏం చేశారని, ఇక్కడ పర్యటనకు వస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీకి మోడీ చేసిందేం లేదని విమర్శించారు. దుగ్గరాజపట్నం పోర్టు దగ్గర నుంచి ఈ పోలవరం పూర్తి చేయడం దగ్గర నుంచి అనేక అంశాల్లో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని దగా చేసిన ప్రధానమంత్రి గారికి ఈ రాష్ట్రానికి పర్యటనకు వచ్చే నైతిక హక్కు లేదని చెప్పిన కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఒకవేళ ఆయన గారు నిజంగా ఈ రాష్ట్ర పర్యటన రావాలంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి, ఏదైతే ఇచ్చిన మాట తప్పాను, చేయలేకపోయాను కాబట్టి క్షమించండి అని ప్రజలను క్షమాపణ కోరిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఆయనకి పర్యటించే నైతిక హక్కు ఉంది తప్ప ఆయన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకి మొండి చేయి చూపించి ఈ విధంగా పర్యటన రావడం అంటే ఇది చాలా అభాస్పాలు అవుతారు. ఇది ఖచ్చితంగా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక దేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు ఆంధ్ర ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడ ధర్మ పోరాట దీక్ష పెట్టినా జనరల్ పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ పోరాటానికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా సోంపేటలో బెంత్ ఒరియా కులస్తులు భారీ ర్యాలీ చేపట్టారు. ఏళ్ల తరబడి ఇదే ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుల ధృవీకరణ పత్రాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోంపేటలోని గౌతు లచ్చన్న ఘాట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున బెంత్ ఒరియాలు పాల్గొన్నారు. గతంలో బెంత్ ఒరియాలను ఎస్టీలుగా గుర్తిస్తూ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తుండేవారని, కానీ అర్ధాంతరంగా మధ్యలోనే ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఒరియాలు హెచ్చరించారు. హైదరాబాద్లో 4 మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో వచ్చిన విశాఖ పోలీసులు మౌలాలీలో 3 మహిళా మావోయిస్టులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆత్మకూరు భవానీ, అనూష, అన్నపూర్ణతో పాటు కొర్రా కామేశ్వరరావులను అరెస్ట్ చేశారు పోలీసులు. అనూష, అన్నపూర్ణ, భవానీ 3 అక్కా చెల్లెళ్లు. 2017 నుంచి వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని పోలీసులు చెబుతున్నారు. 3 అక్కా చెల్లెళ్లతో పాటు కామేశ్వరరావు మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో కలిసి పనిచేశారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులపై దాడి చేసిన 3 ఘటనల్లో వీరు పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. మయంతో పాటు విశాఖలో పార్టీ బలోపేతం పనిచేస్తున్నారని, యువతను మావోయిజం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మా పిల్లల్ని 10 మంది పోలీసు వాళ్ళు, మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు వచ్చి తీసుకొని మమ్మల్ని అందరినీ దోషి ఎత్తంటట్టు గందరగోళం చేసి తీసుకొని పోయిండ్రు. మీరు ఎవరైనా అడగనని కూడా చెప్పలేదు. మీరు ఎక్కడ పోలీసు వాళ్ళు మీరు నిజంగా లేదని ఏమైనా రెవడీలని కూడా అడిగితే మేము పోలీసు వాళ్ళు అన్నారు. మేము కుషాయిగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాం, అక్కడికి రమ్మన్నారు. వాళ్ళు కుషాయిగూడకు తీసుకుపోలేదు, వాళ్ళు ఎక్కడికో తీసుకుపోయి అనుకుంటుండ్రు. వాళ్ళు ఎక్కడుండేది మాకు తెలియచేయాలా, వాళ్ళని తొందరగా ఇడిచిపెట్టాలా. మా పిల్లలు సంఘాలలో పనిచేయటం నేరమని ఈ మధ్య ఎలక్షన్ సీజన్లో పిల్లలు ధర్నా వీటికి చేసిన క్యాంపెయిన్ వీళ్ళని తొందరగా ఏదో ఒకటి చేసి ప్రభుత్వం మా పిల్లల్ని వదిలి బయటకు వచ్చేటట్టు చేయండి. ఇంకెందుకంటే మేము మిమ్మల్ని ఏం కోరుకోలేము.
కూతురి మరణంపై అనుమానం ఉండటంతో రీపోస్ట్ మార్టం నిర్వహించాలని ఓ తండ్రి పోలీసులను కోరాడు. దీంతో పూడ్చిపెట్టిన డెడ్ బాడీని మళ్లీ వెలికి తీశారు. బాడీకి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ రూరల్ పర్వతగిరి మండలం అన్నారంలోని తండాలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 9వ తరగతి చదువుతున్న బాలిక 3 రోజుల క్రితం మృతి చెందింది. తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. పిల్లలు పెద్ద తండాలోనే ఉంటున్నారు. అయితే తమ కూతురు మృతికి తండాలో ఓ యువకుడు కారణమని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె మృతికి కారణాలు తెలుసుకోవాలని పూడ్చిపెట్టిన డెడ్ బాడీని వెలికి తీయాలని కోరారు. పోలీసులు డెడ్ బాడీని వెలికి తీయడంతో పూడ్చిపెట్టిన స్థలంలోనే వైద్యులు రీపోస్ట్ మార్టం చేశారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మా అమ్మ పని చేసింది ఇంటికాడ పని చేసి మా చిన్న బిడ్డ ఇంటికాడ ఉంటే ఇంటికాడ వచ్చి కొట్టిందట. 2 దెబ్బలు బయట కొట్టి ఇంట్లో గొంతుకుపోయి గొడతోటి కొట్టి తలబట్టి దానికి గొడవ కొట్టింది. అది మాకు చెప్పకుండా బడికి వెళ్ళిపోయింది. మాకు వంట పెట్టి బడికి వెళ్ళిపోయింది. బడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తిరిగి అడ్డం పడ్డాం. మెదడులో రక్తం పోయింది, గడ్డ కట్టింది. మా అక్కడ మిషన్ లేదు. ఇమ్మీడియట్గా సాయంత్రం 6:30కి వాళ్ళు తీసుకోమని చెప్పారు. అప్పుడే మేము నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయినాం. నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయి తర్వాత ఆడపోతే ఆడ బెడ్ లేదు మాకు. గాంధీ హాస్పిటల్ తీసుకుపోమంటే ఆడ తీసుకుపోయినాం. తర్వాత పోగానే ఆ అమ్మాయి చనిపోయింది సార్. పోగానే చనిపోయింది. ఇక తర్వాత ఏమో మాకు హైదరాబాద్ నుండి ఇంటికానే తీసుకొచ్చినాం. శ్రీశైలంలో తాంత్రిక పూజల కలకలం రేగింది. అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారంటూ ఆలయంలో పనిచేస్తున్న వేద పండితుడు గంటి రాధాకృష్ణపై వేటు పడింది. గంటి రాధాకృష్ణను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఆయన అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించినట్టు విచారణలో తేలిందని ఈవో చెబుతున్నారు. అయితే రాధాకృష్ణ నిజంగానే తాంత్రిక పూజలు చేశారా? ఒకవేళ పూజలు చేస్తే ఎవరి కోసం చేశారు? ఎప్పుడు చేశారు? దీనికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. పల్లి మండలం రవీంద్రనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో రాజేష్ అనే జవాను మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత బిగ్ స్టోరీ